लाभास्तेषां व्ययस्तेषां कृतेस्तेषां पराभवः येषाम् इन्दीवरस्यायो विद्यायस्ता जनार्दनः आपदामुपहात्तादं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे। पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भव त्राहि मां कृपया देव शरणागतवत्सल। अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष गणाधिप। आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि। శ్రీ వినాయక వ్రతలు శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలం పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్య పర్వాలేదులేమో పక్క పడితే పడింది ఒకరోజు అయం ముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంద్రేంద్రీ యుగం స్మర. మమోపాకదుర్గక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీనామ సంవత్సరే దక్షిణాయనే वर्ष ऋतु भाद्रपद मासे शुक्लपक्षे चतुर्दशां वासरयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् वसिष्ठगोत्रः नामधेयः रविशंकर नामधेय ताम्बूलं प्रतिगृह्यतां ताम्बूलं समर्पयामि। सदानंद विघ्नेश पुष्कलाचि धनानि च भूम्यां सिद्धान्ति भगवान् समर्पयामि। सदानंद विघ्नेश पुष्कलानि धनी च भूम्यां स्थितानि भगवन् स्वीकुरुष्व विनायका सुवर्णमन्त्रपुष्पं समर्पयामि। धृतवर्ति सहस्रैश्चे कर्पूरदश सकलैस्तदा नीराजनं मया दत्तं गृहाण वरदो भव नीराजनं సమర్పయామి. ఒకనాడు నైమిసారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులను అనేక పురాణ రహస్యాలను బోధించుతున్న సోత మహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము ఈ దాయాదులచే దగా చేయబడి ధనకనక వస్తువాహన రాజ్యాధికారములన్నింటినీ పోగొట్టుకొని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించి సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్యా విజయ వైభవాలను పుత్ర పౌత్రాభి వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారై సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారు, అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనే వ్రతం ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమనే నిద్రలేచి స్నానం చేసి శుచిర్భీతుడై నిత్యకర్మలు నెరవేర్చుకొని శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటిలోని ఉత్తర దిక్కులో పండ్లు కానీ బియ్యం కానీ
పోసి మండపాన్ని నిర్మించి